జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. స్థానిక మల్లయ్య లింగం భవన్లో నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి వీరభద్రాచారి అధ్యక్షతన పలువురికి సన్మానాలు నిర్వహించారు. వీరభద్రాచారి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పరిపాలన వికేంద్రీకరణకు నమూనాలుగా ఉన్న జిల్లా పరిషత్, మండల పరిషత్తులు స్వయం పాలన దిశగా అడుగులు వేయాలన్నారు. స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని పలువురు జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు పాల్గొని ప్రసంగించారు. ఎంపీటీసీలకు ఉత్తమ స్థానిక నాయకత్వం సేవా పురస్కారాలను నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ గ్రామ స్వరాజ్య సాధన సమితి తరపున వీరభద్రాచార్య అందజేశారు. తాళ్లూరు, కొనకలమెట్ల, చేమకుర్తి, కారంచెడు, అర్ధవీడు, కంబం, మార్టూరు, చినగంజం, నాగులుపులపాడు, కారంచెడు, వెలిగొండ్ల, కొమరోలు, కొత్తపట్నం పలు మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలు, ఎంపీటీసీ సంఘ జిల్లా అధ్యక్షులు ఆకుపాటి వెంకటేష్, ఆలూరు ఎంపీటీసీ దొడ్ల స్వాతి, జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో కొంతమందికి జాబ్ జరగవచ్చు, అదేవిధంగా కొంతమందికి మంచి జరగవచ్చు. మనం ఎవరం కూడా ఈ రోజున
ఎంపీటీసీ ఎన్నికల తర్వాత మన జోబీలో రూపాయి డబ్బులు తీసి ఖర్చు పెట్టి రాజకీయం చేస్తున్నాం కానీ ఆ పాలిటిక్స్ మీద మనం సంపాదించిన ఆలోచన ఇక్కడున్న వారికి కానీ మీకు కానీ ఎవరికి లేదని నేను ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. మన ఎన్నుకున్న వాళ్ళకి మనం న్యాయం చేయాలి. న్యాయం చేసి తీసుకుపోవడానికి మనందరం ఏకతాటిగా ఈరోజు చిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఒక 20 మెంబర్స్ ఉన్నాము. అట్లా పెద్ద మీటింగ్ పెట్టుకొని అందరం ఏకం వేసి మనకు రావాల్సిన వనరులను మనం సోర్స్ని మనం సాధించుకోవాలని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత ప్లాట్ఫారం మనకి ఇచ్చి ఇక్కడ మనందరం కూర్చోవడానికి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసడానికి వీరభద్రాచారి గారు మంచి దృఢ సంకల్పంతో ఈ యొక్క బహుమత కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు తెలియని వయసులో ఎంపీటీసీ అంటే గతం కూడా కొన్ని బ్యాక్ నా ఫ్రెండ్ అడిగాడు ఎంపీటీసీ అనేసి. ఎందుకంటే మనం ఎంపీటీసీ అయిన తర్వాత ఆ అబ్జర్వేషన్ తెలుసుకోకపోయినా కూడా మనం కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ ఆ అబ్బాయికి ఇవ్వడం జరిగింది. మండల పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూషన్ అని ఆ అబ్బాయికి ఇంటిమేషన్ చెప్పడం జరిగింది ఈ విషయాన్ని కూడా. అదేవిధంగా ఈ రోజున మనకి దిశానిర్దేశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీడియా వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మా తాలూ రెండోసారి ఎన్నికైన ఈరోజు మనము ఈ స్థానంలో ఉన్నామంటే మనం ఎంతో ఉపయోగపడే కార్యక్రమాలు గ్రామాల్లో చేస్తుంటేనే మన ప్రజలు ఈ స్థానాల్లో మనల్ని ఉంచినారు. కానీ ఇందాక ముందుగా వీరభద్రాచారి సార్ చెప్పినట్టు ఇప్పుడంతా రాజకీయం అంతా డబ్బుతో కూడుకుంది. సహచర ఎంపీటీసీలకు సీనియర్ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నా పేరు జ్యేష్ఠ శ్రీనివాసరావు, రామచంద్రపురం ఎంపీటీసీ, క్షేమగుర్తు మండలం వైఎస్ఎంపీ. నా పరిచయ కార్యక్రమం నాది. మొట్టమొదటిగా సీనియర్ నాయకులు ఈ మండల పరిషత్ స్థానిక సంస్థల గురించి వివిధ పద్ధతుల్లో మాట్లాడడం జరిగింది. నాకు ఎక్కువ రాజకీయ అనుభవం ఇంకా లేదు. మీరందరూ సీనియర్ నాయకులు, సీనియర్ పాలిటీషియన్స్ ఎక్కువ మాట్లాడడం కూడా అంత అందంగా ఉండదు. ఏదేమైనప్పటికీ నాకు రాజకీయము అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నాకు పెద్దగా దీని మీద మొట్టమొదటి నుంచి ఆపేక్ష కూడా లేదు. మా గ్రామాల్లో నీడ్స్ అవడం వల్ల నేను రావడం జరిగింది. నేను వచ్చిన తర్వాతనే కాలేజీ నేర్చుకోవడం, అనుమానాలు తిరగడం అంత జరుగుతుంది. 4 సంవత్సరాల నుంచి ఎంపీటీసీగా పోటీ చేసే నాటికి ఎంపీటీసీ మీనింగ్ కూడా తెలియదు, మండల పరిషత్ కూడా తెలియదు. అయినా నా గ్రామ పరిధిలో నాకు ఒక గ్రామాల పట్ల కొంచెం నా అపేక్ష, కొంచెం ఆ గ్రామాల మీద కొంత సర్వీస్ చేయాలనే ఒక మోటివ్ ఉండడం వల్ల గ్రామాల్లో మా నాయకులు అన్ని పార్టీలు కూడా కొంచెం ఆస్వాదించడం వల్ల రావడం జరిగింది. సభకు నమస్కారం. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన వీరభద్ర అన్న, అలానే రాజకీయం నేను నేర్చుకున్నటువంటి మా గురువు గారైనటువంటి తాళ్ళూరు జెడ్పీటీసీ మారా వెంకటరెడ్డి గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి మాటలు చెప్తే నాయకత్వాలు పనికిరాని రోజుల్లో రోజు రాజకీయాలు చేయాలంటే రోజు మనం ఖర్చుకు సిద్ధంగా ఉండాలి. వాళ్ళకి డొనేషన్ సిద్ధంగా ఉంటేనే రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు. గెలవడం ప్రజలు మద్దతు అంటే ప్రజల మద్దతు ఎక్కడ వస్తుంది? ఎక్కువగా విచ్చలవిడిగా ఏదో పంపిణీ చేయాలి. డబ్బు ఏదో అదే నాయకత్వానికి ప్రథమ అర్హత అవుతా ఉంది, ప్రథమ బాధ్యత. కాబట్టి ఈ రోజుల్లో మీరు ఈ దశకు వచ్చారంటే ఈ రాజకీయాల్లో మీరు ప్రాథమికంగా గట్టు దిగినట్టు. ఇక మీకు దేనికైనా సిద్ధమైనటువంటి సిద్ధంగా మీరు అర్హత పొందినట్టుగా నేను భావిస్తాను.